ప్రైజ్ ద లార్డ్. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనలు 2:8. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రీతిగా సెలవిస్తా ఉన్నాడు. సొత్తుగా ఇచ్చేదనని చెప్పేసి అంటున్నాడు. మనకి భూమిని సొత్తుగా ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే, నేనైతే అనుకుంటాను పరలోకంలో కానీ భూమి మీద కానీ ఉన్నవారిలో, భూమి కింద ఉన్న వారిలో కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని సృష్టిస్తూ వచ్చాడు. ఎందుకంటే మనల్ని నిత్యము ఆ పరలోక రాజ్యంలో ఆరాధించేవారుగా, ఆయన కుమారులుగా ఆయన పక్కనే ఉంచుకొని మనల్ని ఆరాధించేవారుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశాలు. కానీ మనమైతే ఆయన చేసిన ఉపకారాలన్నీ మర్చిపోయి దేవుని వ్యతిరేకిస్తూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో. కానీ అటు రీతిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొక్క నామం ఎంతో పవిత్రమైనది. ప్రతిదీ కూడా మనం మన యొక్క నాలుకని దేవుని వాక్యాన్ని స్మరించేవారుగా ఉండాలి, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభువుని మనం గణపరిచేవారుగా ఉండాలి. మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయనే మనకు దేవుడు. ఆయన మనల్ని అధికంగా హెచ్చించేవారుగా ఉండాలి. మనం ప్రతి నామంని మనం పైనామం అంటే దేవుని యొక్క నామాన్ని పైనామం ఉంచేవారుగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా దేవుని తృణీకరించకూడదు. అందుకే దేవుడు మనల్ని భూమి మీద సృష్టించి ఆయన యొక్క కార్యాల కొరకై, ఆయన యొక్క ఉద్దేశాలతో దేవుడు మనల్ని సృష్టిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉందాం, దేవుని యొక్క నామాన్ని గణపరిచేవారుగా ఉందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. ప్రియులారా, గమనించండి. ఎప్పుడైతే ఆయన త్రోవల్లో మనం నడుస్తామో, ఈ భూమి మీద ఉన్నంతకాలము ఆయన యొక్క అడుగు జడలో మనం నడుస్తామో, దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, గమనించండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.